అంటే వేరే ఉంది. ఇక్కడ చూడు, ఈ కైట్ చూడు. నాకు ఈ కైట్ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. అక్కడ నువ్వు పైన కైట్స్ చూడు, ఈ కైట్ మాత్రం అక్కడ భారత్ అని, ఇక్కడ మనకి రెండు కూడా భారత్, ఏ గుజరాత్ ఒకటి, ఇంకోటి భారత్. హాయ్, హౌ మెనీ డేస్ డిడ్ దిస్ కైట్, హౌ మెనీ డేస్ డిడ్, అది నాకు ఇంగ్లీష్ చేస్తలేదే. ఇంగ్లీష్ ఓన్లీ. న్యూజిలాండ్. Yes, I speak English. ఓన్లీ స్పీక్ ఇంగ్లీష్. హౌ మెనీ డేస్ డిడ్ దిస్ కైట్ ఫ్లై కాదు, ఎన్ని రోజులు తయారైంది కైట్ తయారు చేసేందుకు? You want to know how long? Yes. How is the Hyderabad? I like it. This is my first time being here. So I've been many times to India, to Delhi, to Agra, to Ahmedabad and to Goa, many other places. So this is my first time and really enjoy being here. In Hyderabad? Yeah, in Hyderabad is nice because we met many friends here already. Yeah. So new friends coming. So this is amazing. I am also your friend. సో హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనమైతే కైట్ ఫెస్టివల్కి అయితే వచ్చేసినాం. ఎటువంటి కైట్స్ ఉంటాయంటే చాలామంది కూడా అడిగేది, మామ కైట్ ఫెస్టివల్ అని. బాగా ఎటువంటి కైట్స్ అంటే ఒకసారి నువ్వు బ్యాక్ సైడ్ చూడు, ఎటువంటి కైట్స్ ఎగురుతున్నాయో. ఇంటర్నేషనల్ ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చేదంటే మీకైతే మెంటల్ వేస్తుంది. ప్రతి ఒక్క కంట్రీ ఇక్కడనే ఉంది. మీకు ఏ కంట్రీ ఉన్నాయో ప్రతి ఒక్క కంట్రీ నేను చూపించేస్తా. చలో నాతోనే వచ్చేసేది. వీడియో అయితే ఫుల్ అంటే ఫుల్ క్రేజీ ఉంటుంది మామ. ఒక్కొక్క పతంగి చూస్తుంటే నాకంటే 5 రేట్స్ ఎక్కువ పెద్ద ఉన్నాయి మామ పతంగులు. చలో మనమైతే ముంగడుకోదాం. ఏ కంట్రీ వచ్చిందో ఫస్ట్ కంట్రీస్ చూద్దాం. ఇంకా వీలైతే ప్రతి ఒక్కరితో మాట్లాడేందుకైతే వీలు చేద్దాం. చలో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఒకసారి చూడు మామ, నువ్వు ఇక్కడ ఇవేవి ఉన్నాయో ఇక్కడ చూడు. ఏ కంట్రీ వచ్చేసిందో డైరెక్ట్ తీసుకుంటే అల్జీరియా ఉంది, పక్క పొంటే మనకి ఆస్ట్రేలియా, ఇటు పక్క పొంటి మనకి కెనడా. హాయ్ కాంబోడియా, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్. మామ నిజం చెప్తున్నా, జపాన్ వాళ్ళకు మస్తు అంటే మస్తు ఎగరేస్తారు. ఇక్కడ కొరియా చూడు, పక్క పొంటే మనకి మలేషియా. అదే బాబా ఒకసారి కైట్స్ చూడు బా, ఇక్కడ కైట్స్ కంప్లీట్లీ అదే ఏం డిజైన్ ఉంది మామ. ఒక్కసారి నువ్వు కైట్స్ చూడు, వేరే అంటే వేరే డిజైన్ ఉన్నాయి కంప్లీట్లీ. కైట్స్ కూడా అన్ని అల్టిమేట్ వేరే కైట్స్ ఇవన్నీ కూడా. అసలు కైట్స్ లెక్క కూడా అర్థమవుతలేవు, కానీ అవి కైట్స్ అయ్యాట. ఒక్కసారి నువ్వు చూడు, ఆ డిజైన్ అయినా సరే ఇవైనా వేరే అంటే వేరే ఉన్నది. బాయ్, నమస్కార్. దిస్ టోటల్ కైట్స్ కంప్లీట్లీ Traditional Malaysian kite. This is a traditional Malaysian kite. Malaysian kite. We call Wabulan. This is Wabulan. There are many more traditional kite in Malaysia, like Wakuching, Wajalabudi. All are traditional Malaysian kite. బాయ్ ఏం చెప్పిండో నాకు కూడా అర్థం కాలే. మీకు ఏమైనా అర్థమై ఉంటే జల్దీ కామెంట్ చేసేసేది. ఒక్కసారి ఇక్కడ కైట్స్ కూడా మా అమ్మ చాలా అంటే చాలా డిఫరెంట్ ఉన్నాయి. మలేషియా మాత్రం చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా చాలా అంటే చాలా కంట్రీస్ ఉన్నాయి. కానీ ఎట్లా అల్టిమేట్ రియాక్షన్ ఉందంటే, ఎన్ని పతంగిలు ఉన్నాయంటే నువ్వు పతంగిలు చూస్తే మాత్రం ఎక్కడ కూడా ఇటువంటి పతంగిలు చూడవు. ఇదైతే మనకి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ మామ. ఎన్ని కంట్రీస్ వచ్చినాయంటే ప్రతి ఒక్క కంట్రీ కూడా ఇక్కడనే ఉంది. ప్రతి ఒక్క కైట్ చూడు, అన్ని ఇప్పుడే కైట్స్ అయితే కిందికి దింపేది. ఇంకా మొత్తం కైట్స్ ఎగరేసినాక నీకు చూపించేస్తా ఎన్ని కైట్స్ వచ్చినాయంటే, ఎన్ని టైప్స్ ఆఫ్ కైట్స్ వచ్చినాయంటే నాకే మెంటల్ వేస్తుంది. ఒక్కొక్క కైట్ అయితే చూపించేస్తా, దగ్గరికి రా. కైట్స్ చూడు మామ, కైట్స్ చూడు ఎట్లున్నాయో. ఒక్కొక్క తాడు ఎట్లుందో. హాయ్. I'm from Karnataka, Belgium. ఇండియా. Yes, India. మామ ఇదైతే మన కైట్ వచ్చేసి కర్ణాటకకి వెళ్ళి వచ్చింది. ఇండియానే, కర్ణాటక. హౌ మెనీ డేస్ డిడ్ దిస్ కైట్ ప్రిపేర్? कितने दिन हुआ काइट बनाने के लिए? It took me almost 2 weeks. 2 weeks time. Yes. ఈ తాడియుడు మామ, ఈ తాడుతోనైతే కైట్ ఎగరేస్తున్నది. ఒక్కసారి తాడియుడును ఆ కైట్ మొత్తం ఎగురుతూనే ఉంది. కెన్ ఐ హోల్డ్ ఇట్? అది ఎటో పోతుంది నేను పట్టుకుంటే. ఒక్కసారి నువ్వు చూడు, మనం ఎగరేసినట్టు కాదు మామ ఈ కైట్స్ చూడు. అది ఇట్లా ఎగురుతుంది తెలుసు. ఆ కైట్ దగ్గర 2 weeks పట్టిందట కైట్ తయారు చేసేదానికి. కానీ గాలికి అయితే వేరే అంటే వేరే వస్తుంది. చలో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. కానీ కైట్ మాత్రం వేరే అంటే వేరే ఉంది. ఇక్కడ చూడు, ఈ కైట్ చూడు. నాకు ఈ కైట్ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. అక్కడ నువ్వు పైన కైట్స్ చూడు, ఈ కైట్ మాత్రం అక్కడ భారత్ అని, ఇక్కడ మనకి రెండు కూడా భారత్, ఏ గుజరాత్ ఒకటి, ఇంకోటి భారత్. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మామ. రెండు కైట్స్ కూడా హైలైట్ అంటే హైలైట్ కట్. కానీ అన్నిటికంటే హైలైట్ కట్ ఏదో నేను చూపిస్తుందా. ఇక్కడ ఉంది
హైలైట్ కైట్ అంటే ఇక్కడ ఉంది బ్రో. వేర్ ఆర్ యూ ఫ్రమ్? అదే హైదరాబాద్. నేను చెప్తున్నా కదా కైట్ యూషుడ్తో అక్కడికి వెళ్ళి ఉరికొచ్చిన బ్రో. అక్కడ మన దుర్గామాత ఫేస్ అక్కడ వేయాలని మీకు ఎట్లా అనిపించింది? అంటే మన ట్రెడిషనల్ దసరాకి మనం సెలబ్రేట్ చేసేది దుర్గామాత కాబట్టి మేము ఆ కాన్సెప్ట్లో కైట్ డిజైన్ చేసాం. ఎన్ని డేస్ పట్టింది బ్రో కైట్ తయారు చేయడానికి? మాకు దగ్గర దగ్గర 15 days పట్టింది. 15 days పట్టింది. మొత్తం అట్రాక్షన్ మొత్తం ఇదే కైట్. అక్కడికి వెళ్ళి చూసినా నాకు ఇదే కైట్ కనిపించింది బ్రో. లైక్ దుర్గామాత ఫేస్ ఇట్లా గ్లో కనిపించేసింది. ఇప్పుడు మనకి మన విన్నది ఉన్నదా కైట్? వాళ్ళు జస్ట్ ఇది పార్టిసిపేట్ చేయడం. జస్ట్ పార్టిసిపేట్ చేయడం. కానీ కైట్ చాలా డిఫరెంట్ ఉంది బ్రో. మీరు ఏమైనా టీం పేరు ఏమన్నా? మాది హైదరాబాద్ కోహినూర్ కైట్ క్లబ్ నుంచి మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. ఓకే. మేము ప్రతి ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో మేము పార్టిసిపేట్ చేస్తాం. కానీ కైట్ మాత్రం సూపర్ ఉంది. ఒకసారి మా వాళ్ళ కోసం ఎగరేస్తావు అది? మీకైతే దగ్గరగా తీసుకొని వచ్చిన. ఇక్కడైతే మనకి వీళ్ళు కూడా డైరెక్ట్ ఏమంటారు దాన్ని కన్నాలు వేసుకుంటున్నారు. ఇక్కడ మనకి దుర్గామాత కైట్, దాని వెనుక మనకి గుజరాత్ కైట్. ఇదైతే మనకి 2 nice కైట్. అక్కడ చిన్న కైట్ ఉంది. మీకు ఏ కైట్ నచ్చిందో జల్దీ కామెంట్ చేసేసేది. కానీ ఆ గుజరాత్ కైట్ అయితే మాత్రం అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది మామ. ఆ గుజరాత్ మాత్రం ఈ అట్రాక్షన్ కొట్టేసింది. ఎన్ని కైట్స్ ఉన్నాయి చూడు. దగ్గర దగ్గర ఘోరం అంటే ఘోరంగా కైట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడు ఈమె చూడు ఆ కైట్ ఎట్లా ఎగరేస్తున్నారు. వీళ్ళు నాకు తెలిసి రష్యానో మలేషియానో. ఈ కైట్ కూడా డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉంది. ఈ కైట్ కూడా ఎగరేస్తారు కానీ పైననే అట్రాక్షన్ మామ. ఇటు పక్క పండి గుజరాత్, ఇటు పక్క పండి మనకి దుర్గామాత. అక్కడేమో కళ్ళ కైట్, అక్కడేమో ఒక తాడు పట్టుకొని ఆ కైట్ ఎగురుతుంది. కానీ అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది. అన్ని కైట్స్ ఎగురుతున్నాయి. ఒక్కసారి నువ్వు కైట్స్ అన్నీ చూసుకో. చూసుకో మామ మొత్తం కూడా ఎట్లా ఎగిందో ప్రతి ఒక్క కైట్ కూడా నువ్వు చూసుకో. ఎన్ని కైట్స్ ఎగిందో ప్రతి ఒక్క కైట్ కూడా ఎంత అల్టిమేట్ ఉందంటే నీకైతే జూమిన్లో చూపిస్తా. ప్రతి ఒక్క కైట్ కూడా అల్టిమేట్ అంటే అల్టిమేట్ మామ. ఒకసారి నువ్వు కైట్స్ చూసుకొని అసలు ఏ కైట్ గురించి చెప్పాలో కూడా నాకు అర్థమవుతలేదు. ఎన్ని కైట్స్ ఉన్నాయంటే అల్టిమేట్ కైట్స్ ఉన్నాయి. ఇక మనమైతే అందరితో మాట్లాడడానికి అయితే ట్రై చేద్దాం. ఈ పెద్ద పెద్ద కైట్స్ ఉన్నాయి చూసిన వాళ్ళతోనైతే మనం మాట్లాడడానికి అయితే ట్రై చేద్దాం. చలో పా ముందుకైతే పోదాం. మనమైతే ఇక కైట్ వాళ్ళతో మాట్లాడిపించేదానికైతే ట్రై చేస్తాం పా. హలో, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఇండియా, ముంబై. వాట్ ఈస్ దిస్? నార్మల్ ఫ్లయింగ్ కైట్. ఒకసారి నువ్వు కైట్స్ చూడు వెనుక. మనమైతే నార్మల్లీ ఇక్కడైతే ఇక్కడ చూడు ఇక్కడ బరువు. ఇక్కడ కైట్ అయితే మనకి మొత్తం వెయిట్కి అయితే కంప్లీట్ వెయిట్కి కైట్ చూడుకి ఇక్కడ కట్టేసేదు. ఇక్కడ కైట్ చూడు ఆ పెద్ద కైట్ని చూడు ఎట్లా ఎగిరేసి ఎట్లా కట్టేసేదో మొత్తం అందరు కూడా వచ్చేసేది. ఇప్పుడైతే కంప్లీట్ అందరు కూడా ఇక్కడికి వచ్చేసేదు. ఇగో గిడ చూడు మామ. ఇగో జస్ట్ ఇక్కడ కట్టేసి పెట్టేసిండు కైట్ అయితే. ఇగో ఈ పెద్ద కైట్ చూడు అక్కడ కనిపించే పెద్ద కైట్ అయితే జస్ట్ ఇక్కడ కట్టేసి పెట్టేసిండు వెయిట్కి. ఆ కైట్ ఎగురుతూనే ఉంది కంప్లీట్. మళ్ళీ దానిపైకి వెళ్ళి ఇంకొకటి ఉంది అది కిందికి కూడా దిగుతలేదు. ఇగో ఇక్కడ వచ్చేసిండు బాయ్ అయితే. హాయ్. హౌ మెనీ డేస్ డిడ్ దిస్ కైట్? హౌ మెనీ డేస్ డిడ్? అది నాకు ఇంగ్లీష్ చేస్తలేదే. English. New Only Zealand. New Zealand. Yes, I speak English. Only speak English. How many days did this kite fly? కాదు ఎన్ని రోజులు తయారైంది కైట్ తయారు చేసేందుకు? You want to know how long? How long? Yes. I don't know. I didn't make it. No. No, it's You are just flying. This is a kite from Peter Lynn Kites in New Zealand. Peter Lynn is famous kite maker. This is his design, and this has been around for about 50 years now. 40 years now. 4 years, 5 years. దగ్గర 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అటు అసలు ఏం మాట్లాడిండో నాకైతే అర్థమవుతలేదు. నువ్వుని చూడకు. అసలు ఏం మాట్లాడిండో నాకు ఇంకా అర్థం కాలేదు. నిజం చెప్తున్నా అసలు ఏం మాట్లాడిండో. అటు చూడు కైట్స్ చూడు ఎంత అల్టిమేట్ ఉన్నాయో. నిజంగా చెప్తున్నా నాకైతే అర్థం కాలే బాబా. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయాలి. కైట్స్ మాత్రం వేరే ఉన్నాయి బాయ్. నీ చూసినావా ఎంత ఫోర్స్లో కైట్ని అయితే తీసుకొని పోతున్నదో మామ. పెద్ద కైట్స్ కాబట్టి అంత ఫోర్స్ పడితేనే కైట్ అనేది ఎగురుతుంది. పెద్ద ఆ గుడ్ల గూప కైట్ ఉంది చూసినావా ఆ కైట్ని అయితే ఎంత గట్టిగా ఎగ్గుతున్నది చూడు. కానీ గాలి కూడా ఎంత స్పీడ్ వస్తున్నది అంటే ఘోరం స్పీడ్ వస్తుంది కైట్స్. మనం కూడా ఒకటి ఎగరేసేందుకు ట్రై చేద్దాం పట్టు. Hello. Where are you from? Portugal. Portugal. Yeah. This is your kite. Yes, one of my kites. One of your kite. I have a few like this. Can you explain about this kite? It's a tribute for French artist
His name is Pierre Soulages, and he draws only painting with black. కెన్ ఐ హోల్డ్ ఇట్? Yes, of course. అమ్మతోడు చెప్తున్నా, ఆయన మాట్లాడింది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. నీకు ఏమైనా అర్థమై ఉంటే కామెంట్ చేయది. కైట్ ఎగురుతుంది. నువ్వు చూసినావా? నేను ఇటువంటి కైట్ ఎప్పుడైనా ఎగరంగా చూసినావా? ఒకసారి నా కైట్ ఇప్పుడు ఎట్లుందో, అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది. అది ఉట్టిగానే పోతుంది మామ ఈ కైట్, నిజం చెప్తున్నా. హౌ మెనీ డేస్ దిస్ కైట్, హౌ మెనీ డేస్ యూ మేక్ దిస్ కైట్? Oh, how many days I spent to make it? Or just half day? హాఫ్ డే. Half day, yes. ఓన్లీ సగం రోజుల కైట్ అయితే తయారు చేసిండంట. నిజం చెప్తున్నా, ఏం మాట్లాడినో నాకైతే అర్థం కాలేదు. మీకు అర్థమై ఉంటే జల్దీ కామెంట్ చేసేసేది. సో హలో హలో, వేర్ ఆర్ యూ ఫ్రమ్? From Russia, Moscow. రష్యా. Yes. హౌ మెనీ డేస్ దిస్ కైట్ హ్యావ్ బీన్? నాకు ఇంగ్లీష్ చేస్తలే. How many kites? How many kites? Well, many kites. I think at least 10 kites we bring here, different shapes, and also so we have a turtle, we have a tiger, and also we have a big red dragon. The dragon. Yeah, and also we have a Russian traditional kites which is coming here. So I will send guys. They will bring one of them. So Okay. we'll fly here also. Okay. Yeah, thank How you. is how is the Hyderabad? I like it. This is my first time being here. So I've been many times to India, to Delhi, to Agra, to Ahmedabad, and to Goa, many other places. So this is my first time and really enjoy being here. In Hyderabad? Yeah, in Hyderabad is nice because we met many friends here already. So new friends coming. So this is amazing. I am also your friend. Good. Happy Sankranti. Tell Happy Sankranti. Happy Sankranti. Happy Sankranti. Let's do it. 1, 2, jump! చలో. పతంగియుడు అది ఎంత పెద్ద ఉంది చూడు. దగ్గర ఎన్ని తాళ్ళు ఉన్నాయి తెలుసా ఆ పతంగికి? ఒక్కసారి ఆ తాళ్ళు ఊడిపో దగ్గరకు పోయి. Bro, see the kite. See. ఒక్కసారి కైట్ చూడు మామ, ఇది ఎంత పెద్ద ఉంది. ఒక్కసారి సీదా కైట్ చూడు గంతేను ఎంత పెద్ద ఉంది. ఒక్కసారి కైట్ చూడు, ఈ కైట్ చూడు ఎంత పెద్ద ఉందో మొత్తం కూడా. జస్ట్ సీదా కైట్ బ్రో. నేను చూసిన కైట్ మొత్తం ఎట్లా పట్టుకున్నాడు. మామ ఒక్కసారి నువ్వు కైట్ చూడు ఎట్లా పట్టుకున్నానో. ఎంత పెద్ద పతంగి చూడు, అది ఎంత పెద్ద ఉంది చూడు. లైన్ చూడు నువ్వు, పతంగి ఎంత పెద్ద ఉందో. అన్ని పతంగిలు కూడా వస్తున్నాయి. ఇంత పెద్ద పతంగి ఎగరేసే వాళ్ళకు వేరే అనిపిస్తుంది. ఎన్ని పతంగిలు. బై वेद गुजरात अहमदाबाद. गुजरात. द फ्लैग कितना दिन बनाया था काइट को? सॉरी, कितना दिन होया काइट बनाने के लिए? ये काइट बनाने के लिए मुझे लगा ऑलमोस्ट 3-4 महीना. 3-4 महीने? You heard me right. 3-4 months పట్టిందంట మామ కైట్ తయారు చేసేదానికి. ఒక్కసారి నువ్వు కైట్ చూడు, 3-4 months. Yes. How much time did the kite, how much weight it would be? So it depends on like a wind condition. The wind is tight. It's like very strong wind. It will become like 40-50 kg. It will pull you up. We have like kept all the sandbags over there. It will pull you. It will pull you. అది మనల్ని లావడుతుందట, అంత వెయిట్ ఉంటుందట కైట్. అది గాలి స్పీడ్ వచ్చిందంటే ఉష్కే లేకపోతే కైట్ కంపల్సరీ మనల్ని లావట్టేస్తుందట. అంత గనం ఉందట కైట్ మాత్రం. ఒక్కసారి నువ్వు కైట్ చూడు, చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది బై కైట్ అయితే. ఆ కైట్ చూడు ఇక్కడ నువ్వు, అది ఎంత పెద్ద ఉంది చూడు నువ్వు కైట్ గంతే.